హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా అందుకు. ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని. శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజ్ బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంత నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రే ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయరా. ఓకే మామ. ఆన్ చేయరా మిషన్. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ వెళ్ళుంటుంది మామ. ఏమేవ్ వంట అయిందా? అవలేదన్నమాట. నా మొహర్ కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వన్నమాట. ఓకే ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి 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 మాట్లాడది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్ అందుకు కాదు సార్, పెళ్లికి సార్. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఏడుపు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు. సార్ ఇటు తిప్పు. తిప్పే ఇటు తిప్పు. తిప్పే. ఏది ఏదో వ్యవహారక నీ పిండాకుడు నీ జన్మకు పెళ్ళదు పో. భలేవారండి. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా మరి చెప్పవే. ఏమిటా నిలబడి ఉన్నావు? కూర్చో. థ్యాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి? అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. 3 చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2 బల్లి పడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3 తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లి పడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో అలాగా. అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెలు కొనుక్కు రావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, కత్తి ఒకటే ఆయన, కోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బా ఎందుకంటే ఎంత దూరం ఆలోచిస్తారు? అనవసరంగాను ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అమ్మాయి సంగతి అంటే వివాహం సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే, గుర్తుంచుకో. కాఫీ పెడతావా? చూసి తీసుకొస్తానండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపలికి. ఎక్కడబ్బా? మీరు చెప్తున్న మనిషిని నేను చూడలేదు సార్. ఏమండి రామానాయుడు గారి వీధి ఏది? దేవుడు అయ్యో ఏమిటండి ఏమిటి సార్ అతను పట్టుకోండి సార్, వదలకండి సార్. ఏమన్నా దాంట్లో ఏముంటాయండి? అమ్మాయిల ఫోటోలు. ఈ అమ్మాయిలంతా ఎవరు? ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్, సూపర్ ఫిగర్ ని సెట్టింగ్ చేస్తానని. సెట్ చేస్తాడా? యా చేస్తామండి, ఇది మా కుల వృత్తి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఏంటండి? మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేం చేస్తున్నారు, రేపు మా పిల్లలు చేస్తారు. కుల వృత్తి అంట. ఇక వీటితో డిస్కషన్స్ అనవసరం గానీ ఎక్కించేద్దాం. ఏంటి ఎక్కించేది? బైక్. ఎందుకు? స్టేషన్ కి. స్టేషన్ కి ఎందుకయ్యా? అక్కడ సెటప్ చేద్దామని. ఓహో సెటప్. అయితే పర్వాలేదు, రండి సార్. సెటప్ అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు, అయిపోయాడు. పోలీసు వాడు దెబ్బలంటే ఏంటో అనుకున్నాను. అమ్మా, డ్రెస్ నలగకుండా కొళ్ళ పొడిసులు పెట్టారేంటి? అమ్మా ఏంటైనా ఊళ్ళో వాళ్ళ ఫోటోలన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారేమిటి? ఆనంద్ ప్లీజ్ ఆనంద్, ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదన్నా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిక్ ఫర్ టాక్ సరిపెట్టుకోవాలి కానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తాను. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. I'm sorry. I'm really sorry.
హలో హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారండి? నేనే ఏంటో శాస్త్రి. ఏం లేదండి. ఏం లేదా ఫోన్ ఏం చేసావా? పెట్టే. అయ్యా ఉండవయ్యా, మీరు ఊరిక జోకులేస్తారు. ఈ మధ్య నాకు ఏ ఒక్క వస్తువు చూసినా రెండు కింద కనిపిస్తున్నాయండి. మొన్నటికి మొన్న ఒక వివాహానికి వెళ్ళాను. ఒక పెళ్లి కూతురు కూతురుంది. ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురులా కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటంటే ఇద్దరు పెళ్లి కూతురులని అడిగాను. చిత్తకొట్టు వదిలిపెట్టారు. ఏమైనా సరే దీనికి కాస్త వైద్యం చేయాలండి. అంటే అన్ని రెండుగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను తీసేస్తే అంతా సర్దుకుంటుంది. మా డిస్పెన్సరీకి వచ్చాయి. మామ లండన్ నుంచి ఇంపోతే కొత్తగా కాలేజీలో చేరింది ఆ అమ్మాయి. వెన్నపోస మొత్తకి మోడర్న్ డ్రెస్ చేసినట్టు స్మూత్ గా ఉందరా. ఇటు తిరిగి నుంచోండి. అలాగే ఎక్స్క్యూజ్ మీ, యా ఫస్ట్ ఇయర్ బి క్లాస్ ఎక్కడండి? యాక్చువల్లీ అది నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. You see, baby, you go straight, big metlu eking, small metlu digging, there kaki nikkar pion smiling, you asking, he telling, that's all. మీరు తెలుగువారా? అరే ఇంగ్లీష్ పాప పల్లె పట్టేసింది. మీ ఇంగ్లీష్ చూసి తెలుగులోనే చెప్పండి. ముందుకెళ్తే పెద్ద మెట్లు ఉంటాయి, ఎక్కితే చిన్న మెట్లు ఉంటాయి, దిగితే ఎదురుగుండా ఫస్ట్ ఇయర్ బి, అంతే. ఎల్లమ్మా ఎల్ల. వావ్, మీకు ఈ కాలేజ్ బాగా తెలుసు అనుకుంటా. 7 సంవత్సరాలుగా సేమ్ క్లాస్ కదా. ఎరా ఇప్పుడు అది అవసరమా? థ్యాంక్ యూ. ఓ ఇంగ్లీష్ పాప ఆ? ఇటు రామ్మా. నువ్వు అడిగింది నేను చెప్పేశాను, మరి నేను అడిగింది నువ్వు ఇచ్చేయాలి కదా. ఎరా అవును మామ. ఏంటి? నువ్వు ఇంగ్లీష్ పాపవు కదా, ఇంగ్లీష్ ముద్దు. నాకు కొంచెం సిగ్గెక్కువ, అయినా పర్లేదు, నువ్వు పెట్టేయే. ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తాను. ఆడు కూడా మన క్లాస్ పెట్టే. ఏయ్, బిహేవ్ యువర్సెల్ఫ్. ఇదేదో ఇంగ్లీష్ లో బూతులు తింటావు, పట్టుకోరా. పెట్టదో ఇంగ్లీష్ ముద్ద పట్టుకోరా. Behave yourself. What the hell? పెట్ట ముద్దు బేబీ. ఇంగ్లీష్ ముద్దు అడిగితే తెలుగు తను తన్నింద్రా. మనం అర్జెంట్ గా ఇంగ్లీష్ నేర్చేసుకోరా. నేను పుస్తకం చూశాను మామ. ఒక పుస్తకం చదివితే 30 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తది. అయితే అర్జెంట్ గా 3 పుస్తకాలు తెప్పించారా. 3 పుస్తకాలు ఎందుకు మామ? 10 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదరా. ఎవడై నువ్వు? అద్దం మొదలుంటే తగలేదు కదా పద. ఆ సైకిల్ బ్రేక్ లేవు. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది. మళ్ళీ వచ్చేస్తాడు. బాబు ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం తాగ. నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక 7 ప్లేట్ కప్పులు పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, హ, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఏ ఈ కత్తి చూస్తే మేమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్ కొట్టి వదిలి పెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలి పెడతారు. అయినా నీ చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ ఏడు ఏంటి పంతులు ఏంటి చెప్తున్నావు వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. తాడి బాబు, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా.